మెగాస్టార్ చిరంజీవిని చూస్తుంటే రోజు రోజుకి వయసు తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. ఆయన కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, గ్లింప్స్లు మెగా అభిమానులకు నిజంగా పండగే. తాజాగా విడుదలైన దీపావళి పోస్టర్ అయితే అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ పోస్టర్లలో పిల్లలతో కలిసి సైకిల్ తొక్కుతూ చిరంజీవి ఎంతో ఉల్లాసంగా కుర్రాడిలా కనిపించడం అందరినీ ఆకర్షించింది. 70 ఏళ్లు దాటిన చిరంజీవి ఇంత ఎనర్జెటిక్ గా, స్టైలిష్ గా కనిపిస్తుండడం అద్భుతమేనే చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి. ఈయన వింటేజ్ చిరంజీవిని చూపిస్తున్న తీరు చూస్తుంటే బాక్సాఫీస్ కు పూనకాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత చిరంజీవిలో పాత రోజుల్లోని వింటేజ్ ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 80s, 90s దశకాల్లో చిరంజీవి సినిమాల్లో ఉండే ప్రొఫెషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యూత్ఫుల్ జోష్ ఈ సినిమా పోస్టర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం లుక్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాలో వినోదం కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అనిల్ రావిపూడి గత సినిమాల్లోని కామెడీ టైమింగ్స్, ఎమోషన్స్ బ్యాలెన్స్ చూస్తే ఈ చిత్రంతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ దొరికినట్టే. నయనతార వంటి స్టార్ హీరోయిన్ ను ఎంచుకోవడం కూడా సినిమా స్థాయిని పెంచేసింది. మన శంకర వరప్రసాద్ గారు 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంక్రాంతి అంటేనే మెగాస్టార్ కు తిరుగులేని సెంటిమెంట్. గతంలో అన్నయ్య, ఖైదీ నెంబర్ 150, ఈ మధ్య వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ రికార్డులను బద్దలుగొట్టాయి. అందుకే ఈసారి కూడా సంక్రాంతి పండుగకు చిరంజీవి సినిమా వస్తుందనగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే ఆయన గత సినిమా కలెక్షన్లు బ్రహ్మాండంగా ఉండడంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి గత సంక్రాంతి సినిమా వాల్తేరు వీరయ్య ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు కూడా పూర్తిగా వినోదాత్మక చిత్రమాగా ఉంటుందని తెలుస్తోంది. పండగ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో చిరంజీవికి తిరుగులేదు. కామెడీ, మాస్ ఎలిమెంట్స్, చిరు డాన్స్, ఫైట్స్ అన్నీ కలగలిపి ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమేనని చెప్పవచ్చు. వింటేజ్ చిరంజీవిని అనిల్ రావిపూడి మార్క్ కామెడీని చూపడానికి ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే సంక్రాంతి పండుగకు కలెక్షన్ల పండుగ ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవి ఆ తర్వాత మళ్ళీ అదే జోష్ను కొనసాగించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి అనగానే పూనకాలు వచ్చేస్తాయి. పండుగ రోజుల్లో సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా కథ, కమర్షియల్ అంశాలను సిద్ధం చేస్తున్నాడు అనిల్. యువకుడిలా కనిపిస్తున్న చిరు లుక్స్, వింటేజ్ ఛాయలు, అనిల్ రావిపూడి టేకింగ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కి కూడా విందు భోజనంలా మారుస్తాయని చెప్పొచ్చు. ఇవన్నీ చూస్తుంటే సంక్రాంతికి థియేటర్లో మెగా అభిమానుల సందడి, రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తుంది.